హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనము 25 మోడల్ పేపర్స్ని మనం చూస్తాం ఫ్రెండ్స్. అందులో భాగంగా మనము 3వ మోడల్ పేపర్ని ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కనుక ఈ యొక్క 25 మోడల్ పేపర్స్ని కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే కన్ఫామ్గా ఇందులోంచే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇతర మెటీరియల్ చదవాల్సిన అవసరము కూడా ఉండదు ఫ్రెండ్స్, మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలపైన. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేయొద్దు. రిమైనింగ్ చేసిన ప్రీవియస్ వీడియోలన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. అంతేకాకుండా మనము డైలీ కరెంట్ అఫైర్స్, ఎర్లీ మార్నింగే కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. అంతేకాకుండా భారతదేశం హిస్టరీ, పాలిటీ, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా, జాగ్రఫీ, హిస్టరీ అన్ని వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ఏది కూడా మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, 2016 సెప్టెంబర్ నాటికి భారతదేశంలోని మొత్తం అణు విద్యుత్ కేంద్రాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 22 ఫ్రెండ్స్. ఓకేనా, మొత్తము 22 అణు విద్యుత్ కేంద్రాలు భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్, మన దేశంలో అణు ఇంధన నిల్వలను వెలికి తీసే గనులను ఏ సంస్థ పర్యవేక్షిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకేనా, దీనికి మాత్రమే అధికారం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎక్కడ ఈ యొక్క గనులు ఉన్నాయి లేదా నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకునేది మాత్రం భారత గనుల సంస్థ లేదా ఇండియా సర్వే ఆఫ్ ఇండియా కూడా కనుక్కుంటుంది, భూభౌతిక సంస్థ కూడా కనుక్కుంటుంది. బట్ వాటిని వెలికి తీసే అధికారం మాత్రం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్, ఆప్షన్ 4, క్వశ్చన్ నెంబర్ 4, అంగారకుడిపై ఫానిక్స్ ల్యాండర్ కనుగొన్న విష పదార్థం ఏది? ఓకేనా, అంగారక గ్రహంపై ఫైనిక్స్ ల్యాండర్ అనేది ఒక శాటిలైట్ ఇది. ఓకేనా, సో అక్కడ పరిశోధన జరిపి ఒక విష పదార్థాన్ని కనుగొనడం జరిగింది, ఒక టాక్సిక్ని. దాని పేరేంటి మరి? ఆప్షన్ సి ఫెర్ క్లోరేట్ అనేటువంటి ఒక విష పదార్థాన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్, అంగారక యాన్ అనే కార్యక్రమాన్ని ఇస్రో ఏ సంవత్సరంలో చేపట్టింది? ఆప్షన్ ఏ 2013వ సంవత్సరం. నెక్స్ట్ వన్, 1993 ఖగోళ శకలాన్ని ఢీకొని విధ్వంసమైన తొలి ఉపగ్రహం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి ఒలంపస్ అనేటువంటి ఒక ఉపగ్రహము, తొలి ఉపగ్రహము గ్రహ శకలాలను ఢీకొని విధ్వంసం కావడము జరిగింది. నెక్స్ట్ వన్, 1958 నవంబర్ 3న అంతరిక్షయానం చేసిన లైకా కుక్క యొక్క విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడము జరిగింది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మాస్కో. ఓకేనా, రష్యా రాజధాని మాస్కోలో ఈ యొక్క లైకా అనేటువంటి కుక్కపిల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, బ్లాక్ హోల్ అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి జాన్ వీలర్. ఓకేనా, జాన్ వీలర్ అనేటువంటి శాస్త్రవేత్త బ్లాక్ హోల్కి నామకరణం చేయడం జరిగింది. మరి బ్లాక్ హోల్ పైన విస్తృతమైనటువంటి పరిశోధనలు జరిపినటువంటి శాస్త్రవేత్త అని క్వశ్చన్ అడిగినప్పుడు సో మన ఆన్సర్ ఏం రావాలంటే స్టీఫెన్ హాకిన్స్. ఓకేనా, స్టీఫెన్ హాకిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త బ్లాక్ హోల్ పైన విస్తృతమైనటువంటి పరిశోధనలు జరిపారు. నెక్స్ట్ వన్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటే నాసా అమెరికాను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్? ఓకేనా, ఆప్షన్ ఏ 29 జూలై 1958వ సంవత్సరాన నాసాను ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భాగస్వామ్యం లేనటువంటి దేశము ఏది? ఆప్షన్ డి చైనాకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నిర్మాణంలో భాగస్వామ్యం అనేది లేదు ఫ్రెండ్స్. ఓకేనా, కెనడా, జపాన్, బ్రెజిల్ మరియు ఇంకో కొన్ని దేశాలు ఉంటాయి, అవి మాత్రమే అన్నీ కలిసి మన భారతదేశం కూడా అందులో భాగమే ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే మనము కొన్ని ఉపగ్రహాలు నౌరు అనేటువంటి అంతరిక్ష కేంద్రం నుంచి మనము ప్రయోగించడం జరుగుతుంది, చూసాం కదా. సో అంటే మనకు కూడా అక్కడ భాగస్వామ్యం ఉన్నట్టే లెక్క. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ప్రయోగశాలల సంఖ్య ఎంత? ఆప్షన్ బి 6.
నెక్స్ట్ వన్, సౌర కుటుంబంలో సుమారు 30 ఏళ్లుగా పరిభ్రమిస్తూ వివిధ గ్రహాల గురించి సమాచారం అందిస్తున్న అంతరిక్ష నౌక పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి, పయోనీర్ 10. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పృథ్వీ 2 క్షిపణి వ్యాప్తి ఎంత? 250 కిలోమీటర్లు. వ్యాప్తి లేదా పరిధి అన్న ఒకటే ఫ్రెండ్స్, ఓకేనా? 250 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, రక్షణ రంగంలో నాగ్ అనగా ఏమిటి? ఆప్షన్ డి, క్షిపణి ఫ్రెండ్స్. ఇది ఒక యుద్ధ క్షిపణి. నెక్స్ట్ వన్, భారత డైనమిక్స్ లిమిటెడ్ ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి, రక్షణ రంగానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, పర్యాటక వివరాలు తెలపడానికి కంప్యూటర్లో ఉపయోగిస్తున్న వ్యవస్థ పేరు? ఆన్సర్ ఆప్షన్ బి, విస్టా అనేటువంటి ఒక వ్యవస్థ. ఆ పేరునే మనము అంటే పర్యాటక వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము, విస్టా. నెక్స్ట్ వన్, మొదటి తరం కంప్యూటర్లలో దేనిని ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, శూన్య నాళిక డయోడ్లను మొదటి తరం కంప్యూటర్లలో ఉపయోగించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ వన్, ఏ తరం కంప్యూటర్ల కృత్రిమ మేధస్సు అని అంటారు? ఏ తరం యొక్క కంప్యూటర్ల కృత్రిమ మేధస్సు అంటారు? ఆప్షన్ డి, 5వ తరం కంప్యూటర్లను. ఓకేనా ఫ్రెండ్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వన్, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ GPS ఏ దేశంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, అమెరికా దేశంలో గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, GPS వ్యవస్థలో ఎన్ని ఉపగ్రహాలు తమ సేవలను అందిస్తున్నాయి ఇప్పటి వరకు కూడా? ఆన్సర్ ఆప్షన్ సి, 32 ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, మన దేశంలో సిలికాన్ రాష్ట్రం లేదా సిలికాన్ వ్యాలీ లేదా సిలికాన్ స్టేట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తాము? ఆన్సర్ డి, ఆప్షన్ డి, కర్ణాటక ఫ్రెండ్స్. కర్ణాటక రాష్ట్రాన్ని మనము సిలికాన్ స్టేట్ ఆఫ్ సిలికాన్ స్టేట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, బక్ మినిస్టర్ పుల్లరెన్, బక్కీ బాల్ అని కూడా అంటారు దీన్ని. సో ఇది ఎన్ని కార్బన్ పరమాణువులతో నిర్మించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, 60. నెక్స్ట్ వన్, నానో టెక్నాలజీ గురించి, ఓకేనా? నానో టెక్నాలజీ గురించి ఏ శాస్త్రవేత్త దేర్ ఈజ్ ఎ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఎట్ ద బాటమ్ అనేటువంటి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఓకే, నినాదం ఇవ్వడం కూడా జరిగింది. ఆన్సర్ వచ్చేసి రిచర్డ్ ఫెయిన్మాన్. ఓకేనా? రిచర్డ్ ఫెయిన్మాన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఈ విధంగా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది లేకుండా ఉన్నట్లయితే రోబోటిక్స్ రంగం అభివృద్ధి జరగదు? ఆన్సర్ ఆప్షన్ బి, కంప్యూటర్లు లేకుంటే మాత్రం రోబోటిక్స్ అనేది అభివృద్ధి అనేది ఉండదు. అంటే రోబోట్స్లలో ముఖ్యంగా ప్రోగ్రామింగ్ ద్వారానే అవి పనిచేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన ద్వారా ఎన్నేళ్లలో ప్రతి గ్రామానికి విద్యుత్ను అందించాలని నిర్ణయించారు? ఆప్షన్ డి, 10 సంవత్సరాలలో. నెక్స్ట్ వన్, ప్రధాన ఇంధన వినియోగ రంగాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా. అంటే రవాణా రంగము, పరిశ్రమలు, గృహ రంగము, ఇవన్నీ కూడా ప్రధానంగా ఇంధనాన్ని ఎక్కువగా ఉపయోగించేటువంటి రంగాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో చౌకగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఏది? ఆన్సర్ జల విద్యుత్ ఫ్రెండ్స్. ఓకేనా? జల విద్యుతే అన్నిటికంటే చాలా చౌకైనది కంపేర్ టు థర్మల్ విద్యుత్ అండ్ అటామిక్ విద్యుత్, అంతేకాకుండా సహజ వాయువు ఆధారిత విద్యుత్, న్యాచురల్ గ్యాస్ అంటారు దాన్ని. ఓకేనా? వీటన్నిటితో పోలిస్తే జల విద్యుతే చాలా చౌక లేదా తక్కువ రేటు అని అర్థం. నెక్స్ట్ వన్, భారత శక్తి సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2001వ సంవత్సరం. నెక్స్ట్ వన్, మన దేశంలో పారిశ్రామిక వ్యవసాయ రంగంలో గరిష్టంగా ఎంత శాతం శక్తిని పొదుపు చేయవచ్చని అంచనా వేయడం జరిగింది? ఆన్సర్ 23%. ఆప్షన్ సి. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఆమ్ల వర్షాలు కురవడానికి తీవ్ర నాశనం చేయు వాయువు. అంటే ఆమ్ల వర్షాలకు గల కారణమైనటువంటి వాయువు ఏది అని అర్థం ఫ్రెండ్స్, అంతే. సో సల్ఫర్ డయాక్సైడ్ వల్లనే మనము ఆమ్ల వర్షాలు కురవడము చూస్తాము. నెక్స్ట్ వన్, కాంతి రసాయన పొగమంచును ఏర్పాటు చేయుచున్నది ఏంటి? కాంతి రసాయన పొగమంచును. ఆన్సర్ నైట్రస్ ఆక్సైడ్,
నైట్రిక్ ఆక్సైడ్, ఆప్షన్ ఏ నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఇవి 3 కూడా కాంతి రసాయన పొగమంచును ఏర్పరుస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, పైవన్నీ సరైన సమాధానాలు అని ఇక్కడ తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, తాజ్ మహల్ వన్నె తగ్గడానికి కారణమవుతున్న సల్ఫర్ డయాక్సైడ్ను విడుదల చేయుచున్న సంస్థ ఏది? క్రింది వాటిలో అగ్రో ఇండస్ట్రీస్, తోలు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మధుర పెట్రోలియం రిఫైనరీ కర్మాగారము. ఓకేనా, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇదేంటంటే సల్ఫర్ డయాక్సైడ్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కువ విడుదల చేయడం వల్ల ఏమవుతుందంటే సల్ఫర్ డయాక్సైడ్ యొక్క గుణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు భవనాలు ఉంటాయి కదా, భవనాల రంగు అంటే రోజులు గడుస్తున్న కొద్దీ పసుపు రంగులోకి మారుతాయి ఫ్రెండ్స్. అది దానికి గల కారణం ఏంటి? సల్ఫర్ డయాక్సైడ్నే. సో తాజ్మహల్ వైట్గా ఉంటుంది కదా, సో వైట్గా ఉండటం వల్ల ఈ సల్ఫర్ డయాక్సైడ్ యొక్క ప్రభావం వలన ఏమవుతుంది, కొంచెం పసుపు రంగులోకి మారుతున్నట్లుగా గమనించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్, ప్రపంచంలో కాలుష్య ప్రభావిత నగరములలో 3వ స్థానం ఉన్న నగరం ఏది? ఆప్షన్ బి, న్యూఢిల్లీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, యునెస్కో ఉంది కదా ఫ్రెండ్స్, యునెస్కో మన భారతదేశంలోని న్యూఢిల్లీ మన రాజధాని నగరాన్ని మురికి వాడలుగా ఒక నినాదం ఇచ్చింది ఫ్రెండ్స్. మన న్యూఢిల్లీ గురించి మురికి వాడల నగరము అని. ఓకేనా, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఆ బిట్ కూడా. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, నేల కాలుష్యాన్ని కలుగజేయుచున్న రేడియో ధార్మిక పదార్థము ఏది? పైవన్నీ అంటే రేడియం, యురేనియం మరియు థోరియం. ఇవన్నీ కూడా నేల కాలుష్యానికి కారకాలే. నెక్స్ట్ వన్, సోనిక్ బూమ్ అనున్నది ఏ కాలుష్యానికి సంబంధించింది? సోనిక్ బూమ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ధ్వని. ఇక్కడ ఒకటి చెక్ చేసుకోండి, ఆప్షన్ ఏ ధ్వని సరైన సమాధానం. సో సోనిక్, సబ్సోనిక్ వేగము, సోనిక్స్ వేగము అని చెప్పి అంటాం కదా. సోనిక్ వేగానికంటే ధ్వని వేగానికంటే ఎక్కువగా వెళ్ళడం, తక్కువ వెళ్ళడాన్ని సోనిక్ బూమ్ అనే పేరుతో పిలుస్తాము. అంటే ఈ ధ్వని వేగంలో వెళ్తున్నటువంటి జెట్ విమానాలు కొద్దిపాటి సౌండ్ని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్నే సోనిక్ బూమ్ అనే పేరుతో పిలుస్తాం. దానివలన ఏమవుతుందంటే విపరీతమైనటువంటి ధ్వని కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, తరంగఘాతము అంటే షాక్ వేవ్స్ను ఏర్పాటు చేయునవి ఏమిటి? రాకెట్లు, యుద్ధ విమానాలు, క్షిపణులు. పైవన్నీ కూడా సమాధానాలు సరి అయినవే. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది చాలా. నెక్స్ట్ వన్, మాట్రియాల్ ఒప్పందాన్ని అమలు చేయడంతో భాగంగా ఓజోనో పొరను హరించే ఒక రసాయనం ఉత్పత్తిని భారతదేశం పూర్తిగా నిలిపివేసింది. ఆ రసాయనాల పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి, హాలోజన్లు ఫ్రెండ్స్. ఓకేనా, హాలోజన్లను పూర్తిగా నిషేధించడం జరిగింది భారతదేశంలో. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. సో అంటే ఓజోన్ పొరను క్షీణింపజేయడంలో చాలా ముఖ్య పాత్ర పోషించేటివి ఇక్కడ క్లోరోఫ్లోరో కార్బన్లు ఫ్రెండ్స్. దీన్ని ముఖ్యంగా మనము ఏసీలలో, ఫ్రిడ్జ్లలో ఎక్కువగా వాడడం జరుగుతుంది. కానీ వాటి యొక్క వాడకం అనేది చాలా ఎక్కువగానే ఉంది భారతదేశంలో. కానీ సో మొదటిసారిగా మ్యాట్రియల్ ఉత్పన్నం దేనిపైన జరిగిందని తెలుసుకోవాలి మనము. ఓజోన్ పొరను హరించేటువంటి రసాయనాలను నిలిపివేయాలనేటువంటి ఒక నినాదంతో మ్యాట్రియల్ ఒప్పందం జరిగింది. సో దాని భాగంగా హాలోజన్లు కూడా ఓజోన్కి ప్రమాదకరమే. సో మొదటిసారిగా హాలోజన్లని భారతదేశం నిషేధించింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, వాయు కాలుష్యం వలన ప్రభావితమగునవి ఏమిటి? వాయు కాలుష్యం వలన ఏ, జీవావరణము నాశనం అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, జీవావరణం అనేది ప్రభావితం అవుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటగా అణు పరీక్షలు నిర్వహించినటువంటి రోజు ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ సి, 1974 మే 18. ఓకేనా, రాజస్థాన్లోని పోఖ్రాన్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క పరీక్షలు నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఇది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం గల ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, కల్పక్కం, తమిళనాడులో ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, నేను వీటిపైన అణు పరిశోధన కేంద్రాలు ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి, వాటి యొక్క ముఖ్య ప్రత్యేకతలు ఏంటి అని కూడా నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, దాంట్లోంచి 1 మార్క్ కంపల్సరీ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము మోడల్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మోడల్ పేపర్ 3ని చూసాము. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా
సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా చాలా వీడియోస్ని ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లోనే క్లాసులు అనేవి ఉండటం జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీకి సంబంధించిన వీడియోలు కావచ్చు, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ పాలిటీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ పాలిటీ, అంతేకాకుండా జీకే పైన చాలా వీడియోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్. జీకే పైన కాకుండా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ కూడా చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్నిటిని కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా ఉపయోగకరంగా ఉంటాయి, చాలా స్టాండర్డ్గా కూడా ఉంటాయి వీడియోస్ అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.